గుంటూరు జిల్లా పొన్నూరు సాక్షిపత్రికపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పొన్నూరు తెలుగుదేశం అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ అవినీతి అనకొండ ధూళిపాల అంటూ నిన్న వార్త రాసిన సాక్షిపత్రిక. పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ నిన్న సాక్షి పేపర్లో నేను చెయ్యనివి చేసినట్లు అవినీతిగా అనుకొండ అంటూ ఆర్టికల్ రాశారో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకం పబ్లిక్ చేశారు. దానిలో నా కోసం 2 పేజీలు రాశారు. గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి కానీ, సాక్షి పత్రిక నడిపే భారతి గారు కానీ నాపై వ్రాసిన వ్రాతల్లో ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు. నేను చాలా కబ్జాలు చేశాను అన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిలారి రోసయ్య కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఉన్న అధికారులు కానీ ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు. ఏం చేయాలో అర్థం కాక సంఘం డైరీలో నేను లేని సమయం చూసి ట్రస్ట్కి ఇచ్చిన భూమిని 20 సంవత్సరాల తర్వాత బయటికి తీసి నాపై కేసు పెట్టారు. అదొకటి మినహాయించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఆరోపించిన ఏ విషయాన్నైనా నిర్ధారణ చేసి నిరూపించలేకపోయారు. అవినీతి అనకొండ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. దాని మీద క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడానికి నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దగ్గర నుంచి ఈ రకమైన ఎన్నో ఆరోపణలు నా మీద చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం పబ్లిష్ చేశాడు ఆ రోజు. దానిలో కూడా 2 పేజీలు నా కోసం ఇచ్చాడు. ఇవాళ 5 సంవత్సరాలు అయింది, ఎన్నికలు వచ్చినాయి. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏదైతే ఆయన పలు సందర్భాల్లో ఆయన కానివ్వండి, లేకపోతే ఆయన సతీమణి భారతీరెడ్డి నడిపే సాక్షి పేపర్లో కానివ్వండి రాసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోయింది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ కబ్జాలు అన్నారు, ఈ కబ్జాలు అన్నారు, నకిలీ డాక్యుమెంట్లు అన్నారు, దేవాదాయ భూములను ఆక్రమించామని చెప్తున్నారు. ఏ ఒక్కటి కూడా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అధికార యంత్రాంగం కానీ ఏ ఒక్క అంశం కూడా నిరూపించాల. చివరికి ఏం చేయాలో అర్థం కాక సంఘం డైరీలో నాకు సంబంధం లేని సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోకి వేమూరు నియోజకవర్గంలో ఉన్న సమయంలో ఆ రోజు ట్రస్ట్కి ఇచ్చిన 10 ఎకరాల భూమిని 20 సంవత్సరాల తర్వాత తీసి నా మీద కేసు పెట్టారు. అది తప్పితే ఏసీబీకి సంబంధం లేకపోయినా కేసు పెట్టారు. అది తప్పితే ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆరోపణ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరోపణ చేసిన ఒక్క అంశం మీద కూడా విచారణ చేసి నిర్ధారించిన సందర్భమే లేదు. అంటే అసలు విచారించడానికి అక్కడ ఏం లేదు, కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఆరోపణలు చేశారంటే అర్థం ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేశారంటే అసలు అర్థం లేదు. అధికారంలో ఉన్నాడు, బాధ్యత ఏంటి? నిరూపించాలి. అధికారంలో ఉన్నాడు, తన అధికారాన్ని ఉపయోగించి ఇదిగో పలానా ధూళిపాల నరేంద్ర ఇదిగో ఇది చేశాడు, ఇది చేశాడు, ఇదిగో ఈ రికార్డు ఉంది, ఇలా విధంగా చేశాడు నిరూపించాలి. కానీ ఆ నిరూపించ శక్తి లేకపోవటం మూలన, ఆ ఆరోపణలు అవాస్తవాన్ని తెలిసినందు మూలన ఏమీ చేయలేక పదే పదే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు నిరూపిస్తూ ఉన్నారు. మాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే మీద ప్రేమ ఉండొచ్చు, కిలారి వెంకట రోసయ్య. ఆయనంట ఈ నియోజకవర్గానికి నెంబర్ 1గా చేశాడంట ఒకటి. రెండోది ఏంటంటే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాడంట. 2 మోడల్ నియోజకవర్గం దేనిలో? డబ్బులు వసూళ్ళు ఎలా చేయాలి, రేషన్ షాప్ దగ్గర నుంచి, డోక్రా దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి అనేది కిలారి వెంకట రోసయ్య ఈ నియోజకవర్గానికి అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడో రోసయ్య కూడా అదే విధంగా మార్చాడు. నేను ఎన్నో సందర్భాల్లో గ్రావెల్ అంశంలో కూడా పాదయాత్ర చేశా. మేము పలు కేసులు వేయటం జరిగింది. హైకోర్టు ముందు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, నీళ్లు ఉండటం మూలాన మేము కొలవటం లేదు, నీళ్లు తీసి కొలవమని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది.
ఇంతవరకు జిల్లా యంత్రాంగం వేటి మీద కూడా యాక్షన్ తీసుకోలే. మేము ఆందోళన చేసినప్పుడు ఎవరైతే డిఎంజీ ఉన్నాడో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను 1,50,00,000 1,90,00,000 పెనాల్టీలు వేసామని చెప్పారు. దానిలో ఒక్క పైసా కూడా వసూలు చేయలే. అదేవిధంగా రోసయ్య యొక్క అవినీతి ఓ పెద్ద చిట్టా ఉంది. నేనే ఛార్జ్ షీట్ అని ఐలాండ్ సెంటర్లో పెట్టేలా చెప్పాము. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి రేషన్ మాఫియాకి అడ్డామంది, బన్నబాస్ హత్య జరిగింది. ప్రతిదీ ఆ విధంగా చూసుకుంటే రేషన్ మాఫియా కానీ, గంజాయి కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీకి కానివ్వండి, ప్రతి దానికి ఒక రేటు పెట్టి అడ్డగోలుగా 2,540 కోట్ల రూపాయలు మేము దోచాడు అని చెప్పి మేము ప్రజల ముందు ఛార్జ్ షీట్ పెట్టాము. నిజంగానే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి గనక ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎంక్వైరీ చేసేవాడు. దోపిడీలో రోసయ్య ఈ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేశాడనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ వచ్చాడని. ఖచ్చితంగా ఆ అంశాలు కూడా మేము మాట్లాడతాం. అదేవిధంగా మాకు అర్థం కానిది ఒకటే, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క అంశం మీద కూడా వాళ్ళు నిరూపించిన నేపథ్యం లేదు. మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వచ్చినాయి, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 7వ ఉంటున్నా కాబట్టి మళ్ళీ ఫుల్ స్టేజ్లో అవే ఆరోపణలు చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏం బీకాడు జగన్మోహన్ రెడ్డి? రోసయ్య ఏం చేశాడు? నిజంగా నేను కనుక దోపిడీ చేస్తుంటే రోసయ్య ఏం చేశాడు? అదేవిధంగా నేను కోరేది ఏంటంటే భారతీ రెడ్డి గారిని ఆ ఆధ్వర్యంలో ఆ పేపర్ రాస్తుంది ఉంది కాబట్టి పాపం మొన్న సునీత గారు ఒక పెద్ద ప్రజెంటేషన్ వేశారు. భారతీ రెడ్డి గారి యొక్క బావ అనుకుంటా అవినాష్ రెడ్డి, ఆయన వాళ్ళ తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడి మర్డర్లో ఎలా భాగస్వాములు అయ్యారు అని చెప్పి ఒక బహిరంగమైన ప్రజెంటేషన్ ఇచ్చింది. మరి దాని గురించి రాయలేదే. అదేవిధంగా తన భర్త జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా నడిపాడు. ఎన్ఐఏనే స్పష్టంగా చెప్పింది దీనిలో ఎటువంటి కుట్ర లేదు, ఆ కోడికత్తి సీన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనే చేశాడు అనేది ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ స్పష్టం చేసింది. మరి ఎందుకు రాయరు? అంటే మీకు అదే విధంగా మనం చూస్తే ఎన్నో ఆరోపణలు, ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. సాక్షి ఎందుకు రాయదు వాటి గురించి? ఇసుక దోపిడీ గురించి రాయదు, మద్యం దోపిడీ గురించి రాయదు, ఏటి గురించి రాయదాడు. ప్రజల సమస్యల గురించి అసలు రాయరు. సార్